రాష్ట్ర అభివృద్ధికి రోడ్ మ్యాప్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. స్వర్ణాంధ్ర 2047 దార్శనిక పత్రం విడుదల. $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం, తలసరి ఆదాయం $42,000 పెంచే లక్ష్యం, అభివృద్ధికి ఏఐ, డీప్ టెక్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, 2 మెగా పోర్టుల నిర్మాణం, హైస్పీడ్ రైలు రోడ్డు నెట్వర్క్, 5 ఏళ్లలో పేదరికం లేని సమాజం, 2047 నాటికి 100% అక్షరాస్యత, తలసరి ఆదాయం $3,200 నుంచి $42,000 పెంచడం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ $2.4 ట్రిలియన్ వృద్ధి చేయడం, రాష్ట్ర ప్రజల సగటు ఆయు ప్రమాణాన్ని 85 ఏళ్లకు పెంచడం, నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక పార్కు, ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్ప్రెన్యూర్, ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో రాష్ట్ర సుస్థిర అభివృద్ధి అంటూ రాసి పెట్టుకుని 2047 నాటికి స్వర్ణాంధ్ర సాకారం అంటూ 10 సూత్రాలతో ప్రణాళిక, ఆరోగ్యం, సంపద, సంతోష లక్ష్యం, విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణల సభలో చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్. అట్లాగే 25 ఏళ్ల రాజకీయ స్థిరత్వంతో సమగ్ర అభివృద్ధి, కులం, ప్రాంతం పరంగా కొట్టుకునే రోజులు పోయాయి. నేను చంద్రబాబుతో కలిసి పనిచేస్తున్నట్టే కూటమి నేతలంతా ఉండాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాని వికసిత భారత్ కోసం ఆలోచిస్తున్నారు. అందులో అంతర్భాగమే స్వర్ణాంధ్ర విజన్ 2047. ఒక వ్యక్తి కంటే కళ, కోట్ల మంది కోసం కంటే అది మహాస్వప్నం. అలాంటిదే ఈ విజన్ డాక్యుమెంట్. చంద్రబాబు దార్శనికతకు నిదర్శనం అంటూ మరోవైపు మనకు మెరికల్ లాంటి యువత ఉన్నారు. మానవ వనరులు ఉన్నాయి, సహజ వనరులకు కొదవలేదు. అన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే స్వర్ణాంధ్ర సాధ్యమే. వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రానికి 20 లక్షల నుంచి 30 లక్షల కోట్ల పెట్టుబడులు సాధిస్తాం. తద్వారా 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జైల్లోనే అల్లు